ఒక యావరేజ్ స్టూడెంట్ ఊహించని విధంగా పికప్ అయ్యాడు. అతి తక్కువ సమయంలో అందరి చేత బేష్ అనిపించుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన తోడ్పాటు, గురువులు చెప్పిన దాన్ని శ్రద్ధగా విని పట్టుదలతో చదివి జేఈఈలో ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 510 ర్యాంకు తెచ్చుకున్నాడు. విశాఖలోని సీతమ్మదారుకు చెందిన సువర్ణరాం ప్రత్యూష్. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. జేఈఈలో ఆల్ ఇండియాలో 510 ర్యాంక్ సాధించిన ఘనత టాలెంట్ ఉందని తెలుసు. ఖచ్చితంగా తనదైన రోజు సాధించగలని అయితే బలంగా నమ్మాము. ప్రత్యూష్ యాక్చువల్గా అంటే అంత హార్డ్ వర్కర్ అయితే కాదు చిన్నప్పటి నుంచి. ఫ్యూచర్లో నాకు నేనుగా ఏదైనా సాధిద్దామని అనుకుంటున్నాను. నేను 10th క్లాస్ వరకు అంత బాగా చదివేవాడిని అయితే కాదు. కాకపోతే ఎక్కువ కష్టపడేవాడు కాదు. 10th వరకు కూడా మామూలుగానే అందరిలాగా ఆడుతూ పాడుతూనే సరదాగానే చదువుకున్నాడు. జేఈఈలో ఆల్ ఇండియాలో 510 ర్యాంక్ సాధించిన ఘనత మన విశాఖపట్నంకి చెందిన సువర్ణరాం ప్రత్యూష్కి దక్కుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. ఆయన విజయానికి గల కారణాలు ఏంటి, ఎలా కష్టపడి చదివాడు అనే దాని మీద అలాగే ఆ విద్యార్థితో పాటు వారి తండ్రితో కూడా అడిగి తెలుసుకుందాం. సరే, చెప్పమ్మా, నువ్వు ఎలా ఈ విజయాన్ని సాధించగలిగావు, ఏంటి, ఎలాంటి ప్యాటర్న్ అనుసరించావు? అది ఈ విజయం సాధించడంలో నా కృషే కాదు, మా పేరెంట్స్ ఇంకా టీచర్స్ యొక్క ఎంకరేజ్మెంట్, ఇంకా వాళ్ళ టీచింగ్ కూడా కారణమే. నేను 10th క్లాస్ వరకు అంత బాగా చదివేవాడిని అయితే కాదు. కానీ ఎప్పుడైతే తిరుమలలో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు టీచింగ్ ఎలా చదవాలి అని బాగా చెప్పారు. దాంతోపాటు మా పేరెంట్స్ అది కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో అప్పటి నుంచి పొద్దునుంచి రాత్రి దాకా మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్స్ తీసుకుని రోజంతా ఒక 8 అవర్స్ వరకు చదువుకునేవాడిని. ఫస్ట్ ఇయర్లో స్లోగా నా టాలెంట్ని, నా సబ్జెక్ట్ని బాగా కాన్సెప్ట్స్ని అన్ని ఇంప్రూవ్ చేసుకుని సెకండ్ ఇయర్ రివిజన్కి వచ్చేటప్పటికి అందరితో ఆన్ పార్గా పర్ఫామ్ చేసి ఫైనల్గా అడ్వాన్స్లో ఇలాగా మంచి ర్యాంక్ సాధించడానికి కారణమైంది. అంటే ఎలాంటి మెథడాలజీ నువ్వు అప్లై చేసావు, ఎలాంటి ఇచ్చేసారు నేను కాలేజ్? అంటే నేను మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి మాకు. మార్నింగ్ స్టడీ అవర్స్లో నేను వచ్చి ముందు వారం వరకు చెప్పినవన్నీ రివిజన్ చేసుకుంటూ ఎప్పుడు మర్చిపోకుండా మిగతా రోజు అప్పుడు చెప్పే పాటు సాయంత్రం కవర్ చేసుకుంటూ అలాగా ఏది మర్చిపోకుండా రివిజన్కి వచ్చి ఇంకా స్ట్రాంగ్ అయ్యి కాన్సెప్ట్స్ అన్ని ఫైనల్గా ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో సాధించడానికి కారణమైంది. అసలు ఏంటి ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు, నీ అంబిషన్ ఏంటి? నేను ఇప్పుడు ఐఐటి మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎలక్ట్రానిక్స్ సంబంధించి. దాంట్లో బాగా కాన్సెప్ట్స్ అది బిల్డ్ చేసుకుని ఫ్యూచర్లో నాకు నేనుగా ఏదైనా సాధిద్దామని అనుకుంటున్నాను. టెక్నాలజీలో చాలా చేంజెస్ వస్తున్నాయి కదా ఫ్యూచర్లో, మనం చూస్తున్నాం ఏఐ వస్తుంది. నీ ఎంచుకున్న సబ్జెక్ట్ సంబంధించి నువ్వు ఇంకా ఎలాంటి మెరుగుదల చేయాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఐఐటికి వెళ్ళడం వల్ల చాలామందికి బూస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఐఐటికి వెళ్ళి నేను వాళ్ళు చెప్పే ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి ఫ్యూచర్లో ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా కనిపెడదామని అనుకుంటున్నాను. టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, లేదంటే ప్రొఫెషనల్గా పూర్తి మెయిన్ స్ట్రీమ్లో ఉండాలనుకుంటున్నాను? అంటే ప్రొఫెషనల్గా కోర్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం సురేష్ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, మీ అబ్బాయి ఎంత ఘన విజయం సాధించాడు, మీకు ఏమనిపిస్తుంది, ఎలా ముందు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చాలా సంతోషంగా ఉంది సార్. ప్రత్యూష్ యాక్చువల్గా అంటే అంత హార్డ్ వర్కర్ అయితే కాదు చిన్నప్పటి నుంచి. చదివేవాడు, బాగానే తెలివైనవాడు ఖచ్చితంగా. కాకపోతే ఎక్కువ కష్టపడేవాడు కాదు. 10th వరకు కూడా మామూలుగానే అందరిలాగా ఆడుతూ పాడుతూనే సరదాగానే చదువుకున్నాడు. మేము ఎప్పుడు అంత ప్రత్యూష్ని ఒత్తిడి చేయలేదు. కాకపోతే టాలెంట్ ఉందని తెలుసు. ఖచ్చితంగా తనదైన రోజు సాధించగలని అయితే బలంగా నమ్మాము. తిరుమలలో అయితే అంటే హాస్టల్లో మెయిన్ జాయిన్ చేసాము. ఎందువల్లంటే అక్కడైతే ఇంకెటువంటి డైవర్షన్ లేకుండా ఫోకస్డ్గా చదువుతాడనేసి అది నిజమైంది. వాళ్ళు బాగా ఎప్పటికప్పుడు బాగా ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేసి ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ అని అలా చేసేసి ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులు పెట్టి మార్కులు టెస్టులో కూడా ఒకసారి బాగా ఎక్కువ వచ్చేవి, ఒకసారి తక్కువ వచ్చేవి, అట్లా వచ్చేవి. ఫైనల్గా కవర్ చేసుకుంటా తన వీక్ ఏరియాస్ మెయిన్ కెమిస్ట్రీలో బాగా తక్కువ వచ్చేవి లాస్ట్కి వచ్చే కొద్దీ. ఫిజిక్స్ ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఫిజిక్స్ చాలా బాగా చేసేవాడు, మ్యాథ్స్ కూడా బాగా చేసేవాడు. కెమిస్ట్రీ బాగా తక్కువ వస్తుండేవి, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. దానివల్ల అరే ఒక్క సబ్జెక్ట్ వదిలేస్తే మార్కులు మెయిన్ ర్యాంక్ రాదని చెప్తే తను ఏదైనా కథే ప్రత్యూష్ ఏంటంటే అనుకున్నాడంటే పట్టుదలగా పట్టి సాధించగలిగే మనస్తత్వం అతనికి ఉంది. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా జనరల్
జనరల్గా అందరూ హ్యాండ్ రైటింగ్ అయితే మార్చుకోలేరు. తను 10th లాస్ట్ 3 నెలల్లో బోర్డ్ ఎగ్జామ్లో ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్లో మార్కులు సరిగ్గా రావట్లేదు, హ్యాండ్ రైటింగ్ అసలు అర్థమయ్యేది కాదు ఏం రాస్తాడు. అప్పటికప్పుడు తను పట్టుదలగా హ్యాండ్ రైటింగ్ మార్చుకోగలిగాడు. నేను అది ఒక నాకు చాలా విశేషంగా అనిపించింది. ఎందుకంటే 1 మంత్లో అతను హ్యాండ్ రైటింగ్ మార్చుకుని నీట్గా రాయడం మొదలుపెట్టాడు. నువ్వు పట్టుకుని అనుకుంటే చేయగలవరా అని చెప్పి గట్టిగా బాగా ప్రోత్సహించడం వల్ల అతను కెమిస్ట్రీలో కూడా ఇప్పుడు మంచి హార్డ్ పేపర్లో కూడా 80 మార్కులు కెమిస్ట్రీలో వచ్చాయి. అలాగే ఫిజిక్స్ తన కోర్ ఏరియా స్ట్రాంగ్ ఏరియా, మ్యాథ్స్ ఫిజిక్స్లో బాగా వచ్చాయి. మొత్తం 233 మార్క్స్ రావడం వల్ల మంచి టఫ్ పేపర్లో 233 స్కోర్ చేశాడు. ఫైనల్గా దానివల్ల మంచి ర్యాంక్ వస్తుందని ఆశించాము. 510 రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తన ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఏదైతే అది అతను ఇప్పుడు ప్రస్తుతం అన్నీ చెప్తున్నాము, ఏది ఎక్కడ ఏం చదవచ్చు, ఎట్లా ఉన్నాయి అన్నీ అతనికి వచ్చే అవకాశాలు ఏంటి అనేది వివరిస్తున్నాము. దాన్ని బట్టి అతని ఇంట్రెస్ట్ ప్రకారంగా అతను ఈ వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని ఆ ఐఐటీలో చేరదామని అనుకుంటున్నాడు. టర్నింగ్ పాయింట్ ఎక్కడ కలిసి వచ్చిందంటారు బాబు? మొత్తం ఎడ్యుకేషన్ పూర్తిగా దృష్టి మరల్చడం, ఏకాగ్రత చదవడం అనేది ఎక్కడ ఇన్స్పిరేషన్ అంటే మంచి ర్యాంకు సాధించాలి అని అనుకున్నాడు డెఫినెట్గా. అయితే ఇంత ర్యాంకు రావాలి అని ఇప్పుడు లక్ష్యం పెట్టుకోలేదు, మేము చెప్పలేదు. ఖచ్చితంగా ఐఐటీలోనే మేము తప్పనిసరిగా సీట్ తెచ్చుకోవాలని ఇప్పుడు నూరు పోయలేదు. తను ఫ్రీగా వదిలేసాము. ఏదైతే నువ్వు బాగా చదవరా, ఇంట్రెస్ట్గా ఇష్టం కొద్దీ చదువు, ఎంతైతే అంత వస్తుంది మా ర్యాంకు, దానికి బాధపడాల్సిన పని లేదనేసి మేము ఇప్పుడు చెప్పాము. తను కూడా అంత ఫ్రీగా రాశాడు. లాస్ట్కి వచ్చాక కూడా ఎగ్జామ్లో అందరూ చాలామంది పిల్లలు, తెలివైన పిల్లలు కూడా ఎగ్జామ్ ప్రెషర్లో కొన్ని తప్పులు చేశారు. ప్రత్యూష్ కొంచెం తప్పులు చేసినా అంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు, ఫ్రీగా రాశాడు ఎగ్జామ్. దానివల్ల కొంచెం అతనికి అడ్వాంటేజ్ అయిందని నేను నమ్ముతున్నానండి. ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎలా ఎడ్యుకేషన్ ఫ్రెండ్ సర్కిల్ అక్కడ తిరుమలలో ఎడ్యుకేషన్ టీచర్స్ ఇచ్చిన మోటివేషన్, వాళ్ళు బాగా మోటివేషన్ ఇచ్చారండి. ఎప్పటికప్పుడు మేము ఎలా ఉన్నా వాళ్ళు క్లాసులు చెప్పడంతో ఆగిపోలేదు. ఏ రోజు పిల్లలతో పర్సనల్గా సెషన్స్ ఉండేవి, డైరెక్టర్స్ కూడా ఉండేవారు అక్కడ. మృత్యుంజయరావు గారు కానీ, వీళ్ళ ఫిజిక్స్ టీచర్ కానీ, అలాగే వాసు గారు, కిషోర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళ టీచర్స్ అది కూడా చాలా బాగా పర్సనల్గా మోటివేట్ చేశారు. వీళ్ళని మోటివేట్ చేయడంతో వీళ్ళకి టీచర్స్ చెప్పింది, మనం పేరెంట్స్ చెప్పిన దానికంటే కూడా టీచర్స్ చెప్పింది బాగా వెళ్తుందండి బుర్రలోకి. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య లాస్ట్ ఇయర్ మా అన్నయ్య గారు అబ్బాయి ప్రణీత్, తను బాగా చదివాడు, 560 ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆ ప్రణీత్కి ర్యాంకు తెచ్చుకోవడంతో కూడా ప్రత్యూష్ నేను కూడా సాధించగలను అంటే ఇద్దరు కలిసి పెరిగారు. అంటే చాలా దగ్గరగా ఉండేవారు ఎప్పుడు. నాతో పాటు ఉన్నవాడికి ర్యాంక్ వచ్చిందంటే నాకు వస్తుందని మరి బలంగా నమ్మినట్టున్నాడు ఎక్కడో. ఆ రకంగా కృషి చేశాడు, చేసి సాధించి. ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు మీ అబ్బాయిని? అదేనండి, తనకి విదేశాల్లో అది దేవుడి దయ వల్ల మాకు యాక్చువల్గా విదేశాల్లో చదువుకుండా ఉన్నా కూడా అతను చదివించగలిగిన ఆర్థిక స్తోమత ఉన్నదండి లక్కీగా. దానివల్ల అతనికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. అంటే అతను జాబ్ చేయాలనుకున్న చేయొచ్చు, లేకపోతే విదేశాల్లో చదువుకోవాలని వెళ్ళిపోదామని చదువుకుందామని అనుకున్నా మనం చదివించగలిగే పరిస్థితిలోనూ అతను పూర్తి స్వేచ్ఛ. ఇప్పటి వరకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఫ్యూచర్లో కూడా అదే స్వేచ్ఛ ఇద్దామని అనుకుంటున్నాను. అతని ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా పిల్లల పట్ల ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, అటు చదువు చెప్పిన గురువులు కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సహించి వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని దానికి ప్రత్యూష్ ర్యాంక్ సాధించిన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్వేచ్ఛ అయితే తల్లిదండ్రుల నుంచి ఉంది. ఎక్కడ చదవాలన్నా సరే చదివించడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు మరింత మంది తయారు కావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ విశాఖపట్నం.